మూడో విడతగా ఏప్రిల్ 5వ తేదీన 4,000 రూపాయలు మీరు చెక్కు తీసుకుంటే నేరుగా బ్యాంకులో వేసి మీ డబ్బులు తీసుకుంటే వెసులుబాటు ఈరోజు కల్పించారు. కాబట్టి గతంలో 4 విడతలు పడినప్పుడు నాకు మొదటి విడత పడింది, రెండో విడత పడింది అని చెప్పి ఎలాంటి ఆస్కారం లేకోకుండా ఈ రోజే ప్రతి ఒక్క సంఘ సభ్యులను కూడా 10,000 రూపాయలు చెక్కులు 3 చెక్కులుగా డేట్లు కూడా వేసి ఇచ్చాం. ఆ డేట్లలో మీరు స్వయంగా మీ ఖాతాలో వేసి డబ్బులు తీసుకుంటే పరిస్థితి ఈరోజు కల్పించిన మహానుభావుడు ఈ రోజు చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడ ఉండే నా అక్క చెల్లెలు కలుగుతున్నా, ఇక్కడ ఉండే నా అవ్వ తాతలు కలుగుతున్నా, ఇక్కడ ఉండే నా అన్న తమ్ములు కలుగుతున్నా. గతంలో ఏ ప్రభుత్వాలైనా కూడా ఇలాంటి వాతావరణంలో ఒక పండుగ వాతావరణం సృష్టించి మనకందరూ కూడా స్వీట్లు మిక్సర్ ఇచ్చి గౌరవప్రదంగా ప్రతి ఒక్క మహిళకి పసుపు కుంకుమ పెట్టి చేతిలో పువ్వు పెట్టి స్వీట్ పెట్టి అదేవిధంగా మా కౌన్సిలర్ ఈరోజు టిఫిన్ కూడా పెట్టించాడు. ఇలాగే ఎవరైనా గౌరవంగా గతంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా మాకు ఆదరించాయా మీరు ఆలోచన చేయండి. కానీ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎవరు మానేసిన నారా చంద్రబాబు గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో మీకందరూ కూడా పెద్ద కొడుకుగా ఒక చెల్లెకి అందరా ఈ రోజు ఇంత డబ్బులు మనకు ఇస్తున్నాడే, మనకు కూడా మనసుకు ఉండాలి. ఏంటా మనసు? మా కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రియత ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలి. అదొక్కటే మీరు చేయాలి.